క్రీస్తునందు ప్రియమైన వాళ్ళారా, శుభాలు. ఎలా ఉన్నారు? బాగున్నారా? నిన్నటి దినము ఎలా గడిచింది? ప్రభువుకు మహిమకరంగా జీవించారా? జీవించినట్లయితే ఆయనకు స్తుతులు. లేని ఎడల ఆయన మనల్ని క్షమించుగాక. దేవుని యొక్క మహాకృపను బట్టి గడిచిన కాలమంతా తన రెక్కల చాటును భద్రపరిచి మన అందరి జీవితాల్లో నూతన దినమును మనకు అనుగ్రహించిన ఆ దేవదేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మీ అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియపరుచుకుంటున్నాను. తెలిసిన లేఖన భాగమే ద్రాక్ష తోటలో అంజూరపు వనము, అంజూరపు చెట్టు. అసలు ఆ ద్రాక్ష వనములో అంజూరపు చెట్టు యొక్క సాదృశ్యం ఏంటి, దాని వెనుకున్న భాగవతం ఏంటి అని తెలుసుకునే ప్రయత్నం చేస్తుంటే లోపే సంవత్సరం తెల్లారిపోతుంది. అక్కడ ఆ ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఎందుకుంది అని ప్రశ్నించే కన్నా ఆ ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టును నేనే అని గుర్తించటం ఎంతో అవసరం. అంత మాత్రమే కాదు, ఆ అంజూరపు చెట్టును ఎప్పుడైనా తొలగించేయటానికి సామర్థ్యం కలిగిన దేవుడు అని కూడా గుర్తించగలగాలి. అంత మాత్రమే కాదు, ఫలాలు ఫలించకపోతే దేవుడు ఏ క్షణంలోనైనా దాన్ని మన యొద్ద నుండి తీసివేస్తాడు అన్నది కూడా గుర్తించాలి. ఇప్పుడు మనం ఈ అంజూరపు చెట్టు అంటే మనమే. రెండు విషయాలు అక్కడ మాట్లాడుతున్నాడు. అంజూరపు చెట్టు ఉంది, ఫలాలు ఉన్నాయి. ఫలాలు లేకపోతే ప్రభువారు మనల్ని ఎక్కువ కాలం ఉండనివ్వరు. అయితే ఇక్కడ ఇంకొక చిన్న విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి. మనం ఇంకా అట్లాగే బ్రతికున్నాము అని అంటే దాని అర్థము మనం మంచి ఆహారం తీసుకుంటున్నామనో, మనం ఆరోగ్యంగా ఉన్నామనో కాదు. యేసుక్రీస్తు ప్రభువారు తండ్రి దగ్గర చేస్తున్న విజ్ఞాపన ప్రార్థనలే ఈ రోజున మనలో చాలామందిని ప్రభువుకు సమీపముగా ఉండే కృపాభాగ్యాన్ని దయచేశారు. కనుక ప్రియమైన వాళ్ళారా, ఈ ఉదయకాల సమయంలో దేవుని వాక్యము జ్ఞాపకం చేసుకుని దాంట్లో బలముగా స్థిరముగా నిలబడి వాక్యానుసారముగా జీవించటానికి కావలసిన కృపను దయచేయాలని మనం చేసుకుంటున్నాం. మీకే స్తోత్రాలు స్తుతులు చెల్లించుకుంటూ ఆయన ఆశించిన ఫలాలను ఫలించు వారుగా కృప చూపించగలిగేలాగున మనము ప్రార్థించి జీవించాలని మనం చేసుకుంటూ ఈ మాటలు ఇంతటితో ముగించుకుంటున్నాను. దేవుడు దీవించి ఆశీర్వదించుగాక. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పాదాలకు స్తోత్రాలు. చెప్పబడిన వాక్యాన్ని బట్టి మీకు స్తోత్రాలు. విన్న వాక్యం మా హృదయంలో భద్రపరచుకొని వాక్యానుసారంగా జీవించగలిగిన కృపాభాగ్యం దయచేయమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.